ఈరోజు కేవీపల్లిలో కానిస్టేబుల్ గణేష్ అనే అతన్ని స్మగ్లర్లు గుద్ది చంపటం జరిగింది. అతన్ని రాజకీయ నాయకులు ఈ స్మగ్లింగ్ అంతా ప్రోత్సహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా. ఇక్కడ జడ్పీటీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కూడా వైసీపీ పార్టీ స్మగ్లర్లకు ముందు ఎవరైతే అరెస్ట్ అయినారో పీడీ యాక్ట్ లో వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజు పోలీసులకే రక్షణ లేకన్నా పరిస్థితి దాపరించింది చిత్తూరు జిల్లాలో. కాబట్టి పోలీసులైనా ఇప్పుడన్నా మేలుకోవాలా. ఎవరికైతే రాజకీయాల్లో స్మగ్లర్లు రాజకీయాలకు వచ్చి పదవులు తీసుకొని అనుభవిస్తూ ఈరోజు పోలీసులు కూడా చంపే స్థాయికి ఈ రాజకీయ నాయకులు ప్రోద్బలంతో స్మగ్లర్లు వచ్చినారు. కాబట్టి కఠినంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గాని పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో పోలీసులు ఎవరినైతే చంపినారో గణేష్ అనే అతన్ని వాళ్ళందరినీ శిక్షించాలా. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఏ రాజకీయ నాయకుడు ఈ స్మగ్లర్ని ఎంకరేజ్ చేస్తున్నారు, పోలీసునే ధైర్యంగా చంపే స్థాయికి స్మగ్లర్లు వచ్చినారంటే రాజకీయ నాయకుల ప్రోద్బలం ఎంతుందో మనమంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఉండే జిల్లాలో ఉండే మంత్రులు గాని వీళ్ళందరూ ప్రోద్బలం ఎంతుందో మనం అర్థం చేసుకోవాలా. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? పోలీసును చంపే స్థాయికి స్మగ్లర్లు వచ్చినారంటే ఈ రోజు రాష్ట్రము ఎక్కడికి పోతా ఉంది?